ఆంధ్రప్రదేశ్లో దళితులను ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా లోకేష్ పాదయాత్రలో దళితులతో సమావేశం కాగా చంద్రబాబు దళిత నాయకులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కూడా రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులతో తాడేపల్లి హోటల్లో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలలో దళితులంతా తమ పార్టీ వైపే ఉన్నారని అన్ని పార్టీలు చెప్పుకుంటున్న తరుణంలో దళితులు ఎటువైపు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మేడ అందిస్తారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేటెడ్ పదవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా స్వరం మారుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏదైతే ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు వైఎస్ఆర్ అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏదైతే దళిత నాయకులు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఏదైతే ఉన్నారో వీరందరిలో కూడా సరికొత్త ఒక పందా అయితే మారుతున్నట్లయితే రాజకీయ ముఖచిత్రం అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. రాబోయే 2024 ఎన్నికల్లో అయితే వీరి యొక్క వ్యూహాలు అయితే మార్పు దిశగా అయితే అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే రెండు పార్టీల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే ఒక పక్క ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి. ఎస్సీల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత లీడర్ల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఆరోపిస్తుంటే ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే దళిత లీడర్లపైన దళితులపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయని కూడా వీటి పక్క నుంచి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము బయటకు వెళ్తుంటే మాకు ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు ఏదైతే ఎస్సీలకు రావాల్సినటువంటి పథకాలు ఇటు వెహికల్స్ కానీ 4-వీలర్ వెహికల్స్ కానీ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ 4-వీలర్స్ కానీ విదేశీ విద్యానిధి పథకం కానీ ఇలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఇట్లా తీసుకున్నట్లయితే చాలా పథకాలు ఎస్సీలకు రావాల్సిన అన్ని పథకాలు ఈ ప్రభుత్వం తీసేసింది. కానీ మమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఏం మాట్లాడాలో తెలియకుండా మేము తల వంచుకొని రావాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందని చెప్పి కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిలదీసిన పరిస్థితి చూసాం. దాంతోపాటు ప్రోటోకాల్ ప్రకారం దళిత లీడర్లను ఎవరిని కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు అని చెప్పేసి కూడా మరికొంతమంది ఏదైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రశ్నించిన పరిస్థితి చూస్తున్నాం. దీంతోపాటు నిన్న వచ్చినటువంటి ఎస్సీ లీడర్లు అందరికీ కూడా మాట్లాడే అవకాశం కల్పించలేదు, కొందరికే కల్పించారని చెప్పేసి కూడా మంత్రి మేరుగు నాగార్జున కూడా దళిత నాయకులంతా కూడా నిలదీసిన పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఎస్సీలకు మేమే అండగా ఉన్నాం, అన్ని పథకాలు ఇస్తున్నాము, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎస్సీలపై నిరంతరం దాడి చేస్తూ సాక్షాత్తు మంత్రి కార్యాలయం పైన కూడా దాడి చేసిన పరిస్థితి అయితే చూస్తానా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే కానీ తెలుగుదేశం పార్టీ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకి కరువైపు మహిళలకు యొక్క ఏదైతే దాడులు కానీ వారికి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి ఎక్కువగా అవుతుందని చెప్పేసి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ ఈ మూడు పార్టీలు ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా అయితే విమర్శిస్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. ఏదేమైనప్పుడు నిన్న జరిగినటువంటి మాత్రం ఒక ఏదైతే జరిగిన సమావేశం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సర్దుబాటు దిద్దుకునే చర్యలకు పూనుకుంది. రాబోయే రోజుల్లో కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ భరోసా ఒక బస్సు యాత్రను కూడా ప్రారంభించాలి. ఏదైతే ఎస్సీలు కొంచెం అగ్రవేశంలో ఉన్నారు, కొంచెం ఎటువంటి పార్టీకి దూరం అవుతారని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వానికి అయితే ఒక సంకేతం అయితే ఒక నివేదిక అయితే అందింది. వీటన్నిటిని సెట్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయితే కీలకంగా ఎస్సీ వర్గాల నుంచి మళ్ళీ ఆకట్టుకోవడానికి అయితే ఒక సరికొత్త ప్రణాళికతో పాటు రాబోయే రోజుల్లో కొన్ని పథకాలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి పథకాలు కూడా తీసుకొచ్చే పనులు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఎస్సీని ప్రసన్నం చేసుకుంటే కానీ రాబోయే ఎన్నికల్లో గెలవలేమని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతున్న విషయం అయితే మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. వీడియో జర్నలిస్టు వలితో కృష్ణ మేడ, ఆంధ్రప్రదేశ్. అకాల వర్షాలు